ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. మనం ఈరోజు ఓజీ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఓజీ మూవీకి వచ్చేస్తే డైరెక్టర్ సుజిత్ వచ్చేసి 3 మూవీసే చేశాడు ఇంతవరకు. 12 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ సినిమా థియేటర్లో నెత్తికి రిబ్బర్ కట్టుకొని జై పవర్ స్టార్ అంటూ ఒక అభిమానిలా సినిమా చూసే సుజిత్ ఈరోజు పవన్ కళ్యాణ్తో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టినట్టేనా అనుకుందామంటే కొట్టినట్టే. సుజిత్ చేసిన సినిమాలు ఏంటి? సుజిత్ చేసిన సినిమాలు రన్ రాజా రన్, ప్రభాస్ సాహో, 3వ సినిమా ఓజీ, అంతే. ఈ 3 సినిమాలకే ప్రముఖ డైరెక్టర్లు కూడా మాట్లాడుకునే సత్తాకి వెళ్ళిపోయిన డైరెక్టర్ సుజిత్. ఒక 12 ఏళ్ల క్రితం సినిమా గబ్బర్ సింగ్ సినిమాకి విజిల్స్ కొడుతూ కేకలేస్తూ పవర్ స్టార్ అంటూ సినిమా చూసి ఈరోజు ఓజీ మూవీ డైరెక్షన్ బ్లాక్ బాస్టర్ అడగడు. ఇంకా సినిమా పరంగా వచ్చేసినట్టయితే అర్జున్ దాసు, మళ్ళీ ఇమ్రాన్ హష్మి, ప్రియాంక, శ్రీరెడ్డి, ప్రకాష్ రాజ్ గురించి చెప్పనవసరం లేదు. అర్జున్ దాస్ గురించి అయితే ఇంకా బొమ్మ అదుర్స్ అంటే ఇంకా. తమన్ మ్యూజిక్ వస్తే ఒక్క మాట కూడా మాట్లాడొద్దు అన్నట్టు. అంటే థియేటర్ బయట మాకు సినిమా అయిపోయి పార్కింగ్ దగ్గరికి వెళ్ళి వెహికల్ స్టార్ట్ చేస్తే కూడా ఇంకా అదే రన్ అవుతుంది చెవులల్లో. ఓజీ మూవీ ఇంకా రన్ అవుతుంది మాకు చెవులల్లో అంటున్నారు ఓజీకి వచ్చిన మూవీ అభిమానులు. మాకు ఇంకా అదే రన్ అవుతుంది, మాకేమన్నా అయితే ఏంటి అన్నట్టు చెప్తున్నారు. తమన్ను సుజిత్ మాత్రం అసలు ఇంకొక మాట చెప్పాలంటే తమన్ కూడా అఖండ సినిమాకి ఎట్లయితే బీజం ఇచ్చిండో అఖండ సినిమా కన్నా 2 ఎక్కువ ఇచ్చినట్టే చెప్తున్నారు ఈ మూవీకి. ఇంకా మూవీ పరంగా వచ్చేసినట్టయితే మనము పవన్ కళ్యాణ్ 10 years బ్యాక్, ఒక 12 years బ్యాక్ గబ్బర్ సింగ్ కాకముందు ఒక ఖుషి, ఒక బద్రీ, ఇట్లాంటి మూవీలు ఎలా అయితే చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ చూసినామో ఇప్పుడు చూస్తున్నాం అట్లాంటి పవన్ కళ్యాణ్ని ఇప్పుడు చూస్తున్నాం అంటూ అభిమానులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మళ్ళీ అత్తారింటికి దారేదిలో కొంచెం ఎట్లయితే కొంచెం రిలీజ్ అయ్యి కొంచెం పైరసీ అది అయిందో అట్లాంటి హిట్ ఎలా వచ్చిందో దానికి మించి వచ్చిన హిట్ అనేసి అంటున్నారు. మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు, ఇప్పుడు టీవీలో కూడా చూడొచ్చు. మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్ అనేసి చెప్తున్నారు. మూవీ పరంగా మనం ఇంకా ఏం చెప్పుకోవాలంటే ముంబైలో డాన్ లాగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఒక చిన్న పాప సెంటిమెంట్ కూడా ఉంది, డైలాగు అది కూడా బాగుంది. అంటే మేము చెప్పడమే కాక మీరు మూవీ చూస్తే కూడా బాగుంటుంది. ఓజిఎస్ గంభీరస్ అన్నట్టున్నది మూవీ. ఓజిఎస్ గంభీరస్. ప్రకాష్ రాజ్ గురించి చెప్పుకున్నట్టయితే ప్రకాష్ రాజ్ కూడా చాలా బాగుంది. మొత్తానికి మనం ఒక్కటి మాట్లాడాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎన్విలేషన్స్ మాత్రం, పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకొని ఆ తిరుగుడు మాత్రం అసలు ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నాడు. ఒక్కొక్క సీను మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఓజిఎస్ గంభీరస్ అన్నట్టే ఉందంట సినిమా మొత్తం. ఇంకా ఓజిఎస్ గంభీరస్ అంటే మీరు సినిమా చూడాల్సిందే. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా సినిమాలు చూస్తున్నారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డైరెక్టర్ సుజిత్ ఫ్యాన్స్గా తీసినట్టు చెప్తున్నారు మూవీ. మీరు కూడా మూవీ చూడండి, కాస్త ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉందంట మూవీలో. మరి ఇంకా రక్తపాతాలు అయితే ఇంకా మూవీలో ఎలా ఉందంటే ఇంకా ఆ కత్తి పట్టుకొని పవన్ కళ్యాణ్ ఇంకా చేజింగ్ చేసుడు, నరకుడు, అబ్బా ఒక్క మాటలు చెప్పాలంటే ఇంకా సూపర్ హిట్ మాత్రం దొరికినట్టే తెలుస్తుంది మనకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, ఆకలి ఫ్యాన్స్కి. మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ మూవీ కూడా కొంచెం నిరాశపరిచినట్టు ఉంది. కానీ ఈ మూవీ మాత్రం పవన్ కళ్యాణ్కి సూపర్ హిట్ ఇచ్చినట్టు తెలుసున్నా. మీరు ఐడిటీవీ న్యూస్ ఛానల్ తరపున మీ కామెంట్ని చెప్పండి. మూవీ ఎలా ఉంది, మూవీలో మీకు ఏం నచ్చింది, ఇంకా మూవీ ఇంతవరకు ఇంకా కొంచెం ఎట్లా ఉండే, దానికి మించి ఇంకొకటి అంటే మీరు ఐడిటీవీ ఛానల్ తెరపండి. ఓజిఎస్ గంభీరస్ అంటే ఒక కేజీఎఫ్ గురించి మనం ఎట్లయితే మాట్లాడుకున్నాము అట్లాంటి ఈక్వెన్స్ దీంట్లో కేజీఎఫ్లు ఎన్ని ఉన్నాయో దానికి మించి ఉన్నాయి అంటున్నారు ఎలివెన్స్. ఆర్ డిపార్ట్మెంట్ మాత్రం వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి అని పవన్స్ అంటున్నారు. బీజిఎం సూపరు, కెమెరామ్యాన్ కూడా సూపర్గా తీసినట్టు అయితే తెలుస్తుంది మనకు.